ప్రస్తుతం మనతో పాటు నవీన్ రెడ్డి గారు ఉన్నారు. నవీన్ రెడ్డి గారు, ఇప్పుడు చూసుకున్నట్టయితే రీసెంట్‌గా మన హైదరాబాద్ నుంచి ఒక ఉగ్రవాది దొరకడం అనేది జరిగింది. దేశవ్యాప్తంగా 8 మందిని పట్టుకోవడం అనేది జరిగింది. అదంతా డాక్టర్లు ఉండడం అనేది మరో విచిత్రం. సో, 300 ఆర్‌డీఎక్స్ బాంబ్ ఎక్కడుందో కూడా ఇప్పటివరకు తెలియని పరిస్థితి. ఏందండి అంటే ఈ ఉగ్ర దాడికి సంబంధించి మీరేమంటారు? ఈరోజు మనం చూడొచ్చు, చాలా మంది జనాలు బయటకొచ్చి ఈరోజు టెర్రరిస్టులకు ఒక మతం లేదు, టెర్రరిస్టులు అంతా ఒక అమాయకులు, చదువురాని వాళ్ళు కాబట్టే టెర్రరిస్టుల వాళ్ళు ప్రలోభపడి జాయిన్ అవుతున్నారని అంటున్నారు. కానీ ఈరోజు మనం క్లియర్గా అనిపిస్తుంది, మనకు చదువుకున్న మూర్ఖులు, మేధావులు కూడా ఈరోజు టెర్రరిస్టులుగా మనకి ఎట్లా పట్టుడు పోయిండ్రు. డాక్టర్ అహ్మద్ అయితేంది, ముజమ్మిల్ అయితేంది, ఉమర్ అయితేంది, లేడీకి అంత దిగజారి షాయిన్ అయితే ఏముంది మనకు పట్టుడు పోయిండు. అది కాకుండా హైదరాబాద్లో చూడొచ్చు, మనకు ప్రతిసారి టెర్రరిస్టులు భారతదేశంలో ఎక్కడున్నా కూడా దురదృష్టం హైదరాబాద్ ఇక్కడనే పట్టుడు పోతాడు. వాడు అబ్దుల్ ముజాహిద్ సయ్యద్ అనేటోడు ఆడు ఇక్కడ రాజేంద్ర నగర్లో, ఇక్కడ హైదరాబాద్లో దొరికిన్నాడు. వాడు ఏం చేసిండు, ఇన్ని రోజులు మనం చూడవచ్చు టెర్రరిస్ట్ అంటే గన్నులు పట్టుకోనో బాంబులు పెట్టుకోనో దాడులు చేస్తారని చెప్పి. ఈరోజు ఒక రెసిన్ అనే చెప్పి ఒక అతి అతి విషపూరితమైన ఒక పదార్థాన్ని తయారు చేసి దేవాలయాల దగ్గర ప్రసాదాలల్లా, లేకపోతే జనాలు ఎక్కువ ఉన్న దగ్గర నీళ్ళలోనూ ఎన్నో కడిపే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు కూడా గుర్తు పెట్టుకోవాలి, వాళ్ళ వెనకాల ఏ మైండ్ సెట్ ఉంది. ఈడ ప్రాబ్లం అంతా వాళ్ళ ఐడియాలజీలో ఉంది, వాళ్ళ మైండ్ సెట్లో ఉంది, చిన్నప్పటి నుంచి వాళ్ళకి నేర్పించిన దాంట్లో ఉంది. అది మనం గమనించాలి. ఈ రకంగా వాళ్ళు ప్రతిసారి చేసుకుంటూ పోతే మనం ఏం చేస్తున్నాం, మనం ఎందుకు గ్రహించలేకపోతున్నాం, మన చుట్టుపక్కల వాళ్ళని దీన్ని ఎందుకు కట్టించలేకపోతున్నాం. వాడెవడో చేసిండు మేమెందుకు మాట్లాడుకుంటూ ఉండాలని చెప్పి ఉండొద్దు. మన బాధ్యతగా మనం కూడా వాళ్ళు ఎవరు, ఎందుకు చేస్తుండ్రు అనే విషయాన్ని కూడా మన చుట్టుపక్కల కొత్తోడు ఎవడు ఉండా వాని యాక్టివిటీస్ అని గ్రహించాల్సిన బాధ్యత కూడా ఉంది. ఈరోజు వాడు గతంలో కూడా వాడు టోలీ చౌకీలుండు ఒక హోటల్ కూడా నడిపించిండని మాకు తెలిసింది. వాడు హోటలే నడిపించిండంటే వాడు హోటల్లో ఉన్న వాళ్ళకి అందరికి ఏ రకమైన మందు పెట్టి వాడు చేసి ఉండొచ్చు, ఒకసారి ఆలోచించాలి. మనం చాలాసార్లు వినొచ్చు, హోటళ్ళల్లో మత్తు పదార్థాలు పెడతారు, అది పెడతారు, పెట్టి మనుషులకు, ఇప్పుడు హిందువులకు కూడా మొగతనం పోయే విధంగా కొన్ని పదార్థాలు పెడతారని చెప్పి మనం ఉన్నాయి. ఇప్పుడు మరి దానికి నిలువెత్తు నిదర్శనమే కదా. ఇప్పుడు వీడు రసీన్ అంటే దానికి ఒక రూపు ఉండదు, రంగు ఉండదు, రుచి ఉండదు, ఏ పదార్థంలో కలిపినా తెలియదు, చచ్చిపోయేదాకా వస్తుంది. అంటే సైనైడ్ కంటే 6000% ప్రమాదకరమైన అసొంటిది వాడికి తయారు చేయగలుగుతుండు అంటే వాళ్ళ వెనకాల ఎంత కుట్ర ఉందనేది ఒకసారి మనం గమనించాలి. ఓకే. అండ్ కొంతమంది, ఇది చాలా బాధాకరమైన విషయం, ఏదో బీహార్ ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పి ఉగ్రదాడి జరిగిందని ఈ విధంగా పోస్టులు చేస్తున్నారు. మరి వీటికి ఏమంటారు, దీనికి ఏం సమాధానం చెప్తారు? ఈరోజు గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడు బీహార్ ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పి దాడి జరిగింది అంటుంది కదా. మన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని 60 సంవత్సరాలు పాలించినప్పుడు నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం రాకముందు మన హైదరాబాద్లో గోకుల్చార్లో బాంబ్ బ్లాస్ట్ ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగిందండి? మళ్ళీ లుమ్ని పార్క్లో ఎవరు ఉన్నప్పుడు జరిగింది? దిల్షనగర్ బాంబ్ బ్లాస్ట్ జరిగినప్పుడు ఎవరు ఉన్నప్పుడు జరిగిందండి? ఇన్ని బాంబ్ బ్లాస్ట్ జరిగినప్పుడు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేసింది? పండుకుందా అని మేము అడుగుతున్నాం. ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 సంవత్సరాలల్లో ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎంత అద్భుతంగా ప్రదర్శిస్తుందో మనం చూడొచ్చు. ఈరోజు ఇంటెలిజెన్స్ వ్యవస్థ అద్భుతంగా ప్రదర్శించకపోతే 2900 అమోనియం నైట్రేట్ స్వాధీనం చేసుకోగలిగింది. అంటే భారతదేశంలో ఇంకా ఘోరమైన పరిస్థితి ఈరోజు మనం చూడాల్సిన పరిస్థితి వస్తుండే. ఈరోజు అమెరికాలోని ఒక్లోవా అనే దాడి లోపలనే మనకు దాదాపు ఒక 1500 కిలోల నైట్రేట్ వాడితేనే పెద్ద విధ్వంసం సృష్టించబడింది. ఈరోజు దానికంటే ఎక్కువ ప్రమాదకరమైన సంఘటన మన దగ్గర జరుగుతుండే కదా. 360 కిలోల ఆర్డీఎస్ దొరికింది. పెహల్గాం లాంటి ఘటనలనే అటువంటి దాడులు జరిగినప్పుడు ఎంత ఆర్డీఎక్స్ జరిగితే ఎంత ప్రాణ నష్టం జరిగింది. ఈరోజు భారతదేశంలో అంత పెద్ద కుట్రని ఆపగలిగిందంటే కేవలం ఇంటెలిజెన్స్ వ్యవస్థ, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి సాధ్యమైంది, ఆపగలిగింది. ఈరోజు ఇంత అవాకులు చవాకులు వేలుతోను కదా, మళ్ళీ మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎందుకు ఆపలేకపోయిండ్రు? ఈరోజు ఉగ్రవాళ్ళు ఇంతమంది ఎందుకు పట్టుడు పోతుండ్రు? ఇంతమంది తయారుగా భారతదేశంలో 60 ఏళ్ళు మీరు పరిపాలించింది కదా, 60 ఏళ్ళల్లో వీళ్ళు వచ్చి ఇక్కడనే స్థావరాలు ఏర్పాటు చేసుకునే విధంగా ఎవరు సహకారం ఉంటే వీళ్ళు ఇక్కడ స్థావరాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈరోజు ఓల్డ్ సిటీలో దొరుకుతుంది. దురదృష్టం ఏంటంటే ప్రతిసారి ఎవరు దొరికినా కూడా హైదరాబాద్ నుంచి ఒకడు ఉంటాడు. అది మన దురదృష్టం. కాబట్టి ప్రజలు కూడా గమనించాలి, మన చుట్టుపక్కల ఎవరుండ్రు, కొత్తోడా, పరాయోడా, మంచోడా, చెడ్డోడా గమనించాల్సిన బాధ్యత మన పైన ఉంది. మనకు అనుమానం పైన ఎవరిపైన వస్తే డిపార్ట్మెంట్కి కానీ సంబంధించిన ఎవరైనా వ్యవస్థకు ఉంది కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన బాధ్యతే మనం కూడా. 100% వాస్తవం. ఈరోజు తెలిసి ఒకటి దొరికిన డాక్టరు ప్రాణాలు ఓషటోడే ఇట్లా చేస్తే ప్రాణాలు పోయే. ఇప్పుడు చాలా మంది, ఇంకెంతమంది ఉండరు, ఒక డాక్టరే దొరికిండు, ఇంకెంతమంది డాక్టర్లు ఉండొచ్చు? ఈరోజు చెప్తున్నా, ఈరోజు ఒక డాక్టరో యాక్టరో
ఒక హార్డ్వేరో సాఫ్ట్వేరో కాదు, వీళ్ళ ఐడియాలజీలో, వీళ్ళ మైండ్ సెట్లో, వీళ్ళకు చదువు చెప్పే విధానంలోనే తప్పు ఉంది కాబట్టి వాళ్ళు ఈ రకంగా చాలా మటుకు ఇప్పుడు దొరికిన వాళ్ళంతా అట్లనే దొరుకుతుంది కదా. ఇప్పుడు చాలా మటుకు అట్లనే ఉండదు కదా. ఈరోజు మనం చెప్పొచ్చు, ఈరోజు ఒక మతానికో వ్యతిరేకంగా నేను మాట్లాడతలేను, కానీ ఈరోజు టెర్రరిస్టులు అంతా చనిపోయే ముందు ఏం మాటలు మాట్లాడి అనిపోతున్నారు. వాళ్ళు ప్రతిసారి జాకెట్లు వేసుకొని నా పిల్లం కొట్టిందనో చచ్చిపోతున్నాను, లేకపోతే నేను ఈ దేశం కోసము చచ్చిపోతున్నాను, లేకపోతే నాకు ఉద్యోగం వస్తలే అని చెప్పి చచ్చిపోతున్నాను అని చెప్పి టెర్రరిస్ట్ యాక్టివిటీస్ చేస్తలే కదా. వాళ్ళు ఒక మతానికి ప్రేరేపితమై వాళ్ళు చచ్చిపోతున్నారు, అది మనకు క్లియర్గా అనిపిస్తుంది, అది మనం గమనించాలి. కాబట్టి ప్రజలు కూడా ఎవరి దగ్గర తింటున్నాం, ఏం తింటున్నాం, ఎవరి దగ్గర పోతున్నాం, ఏం కొంటున్నాం, ఎవరి దగ్గర వైద్యం తీసుకొని ఇంకా పోతున్నాం, ఎవరు ఏం గోళీలు ఇస్తున్నారు అనేది కూడా మనం గమనించాలి. అది కూడా మన బాధ్యత. ఈరోజు అందరు మంచోళ్ళే, అందరు అట్లా కాదని చెప్పిపోతే రానున్న రోజుల్లో మీరే ఆ భ్రమలో పడి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మీరు కూడా 100% భారతదేశానికి సైనికులకు మద్దతుగా నిలవాల్సిన బాధ్యత మీకుంది, నిల్చోవాలి. ఇటువంటి మన చుట్టుపక్కల ఇటువంటి విషయాలు జరగకుండా ఆపే బాధ్యతలో కూడా మీ భాగస్వామ్యం ఉండాలని కోరుకుంటున్నాను. డిసెంబర్ 6వ తేదీన లక్ష్యంగా చేసుకొని ఇలాంటి దాడులు చేస్తున్నారంటే ఒక కొత్త కోణం వినిపిస్తుందండి. ఈరోజు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చాలా క్లియర్గా ఇచ్చింది. ఈరోజు భారతదేశంలో డెమోక్రసీ జ్యుడిషియరీ సిస్టమ్ కంటే ఎక్కువ ఏది కాదు. ఈరోజు జ్యుడిషియరీ సిస్టమే అతి క్లియర్గా రామ జన్మభూమి అయోధ్య అని చెప్పి తీర్పిచ్చిన తర్వాత కూడా ఎందుకు ఈ ఏడుపులు? ఈరోజు ఓల్డ్ సిటీలో కూడా అనేక సందర్భాలల్లో జ్యుడిషియరీ సిస్టానికి వ్యతిరేకంగా, వాళ్ళు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా గోడలపైన రాతలు కూడా మేము చూస్తాము. అటువంటి ఆలోచనలు వీళ్ళ మైండ్ సెట్లో ఇంకో ఉంది. అట్లా అనుకుంటే మేము ఎన్నో సంవత్సరాల నుంచి మా గుళ్ళను కూల్చే కదా మీ ఇటువంటి అక్రమ కట్టడాలు కట్టిండ్రి, అవి కూడా మేము కూల్చాలి, అవి కూడా మావే అని చెప్పి మేము కూడా రాతలు రాస్తాం, మేము కూడా ఇవ్వచ్చు. కానీ భారతదేశం ఎప్పుడు అటువంటి పాల్పడలోకి వెళ్ళలేదు, శాంతియుతంగా ఉంది. మమ్మల్ని ప్రేరేపించకండి, మేము ప్రేరేపిస్తే ఏం జరుగుతుందో మీరే ఆలోచించుకోండి ఇంకా.